ఆ బాక్స్‌లో మీరు ఏ దిక్కుమాలిన ఆఫర్ పెట్టినా సరే మీకు బేస్ వచ్చేస్తది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజైతే మన దగ్గర జీసోనిక్ కంపెనీ నుంచి మోనో బ్లాక్ క్లాస్ డి పవర్ యాంప్లిఫైయర్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఇది మనకి హెవీ డ్యూటీ యాంప్ అని చెప్పుకోవచ్చు. మనం ఈ వీడియోలో దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉంది, అట్లనే దీని కనెక్షన్స్ ఎట్లా ఇవ్వాలి, మనం దీన్ని ఇంట్లో యూజ్ చేసుకోవాలంటే ఎలా యూజ్ చేయాలి, అన్ని ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనకి ఇందులో స్పెషాలిటీ వచ్చేసి విత్ 1 year సర్వీస్ వారంటీ ఉంటుంది. అది కూడా మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతుంది అనమాట. అవన్నీ నేను వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీని ప్రైస్ కానీ, దీని వర్కింగ్ కానీ, దీని వైరింగ్ కానీ అన్నీ మనం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తాలూకు లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చార్జ్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చూసుకుంటే మనకి బాక్స్ ప్యాకింగ్ వచ్చేసి ఇట్లా రావడం జరుగుతుంది అనమాట. టాప్లో చూసుకుంటే మీకు జీసోనిక్ అనే కంపెనీ బ్రాండింగ్ ఉంది. డౌన్లో చూసుకుంటే దీని మోడల్ నేమ్ ఉంది GS1100. దీని మోడల్ నేమ్ అనమాట. మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మోనో బ్లాక్ క్లాస్ డి పవర్ యాంప్లిఫైయర్ అని. మనం ఎంతవరకు చూసినా 2 channel ల్యాంప్ కానీ 4 channel ల్యాంప్ కానీ మనకైతే క్లాస్ AB యాంప్లిఫైయర్ మనకి రావడం జరుగుతుంది. ఇది అట్లా కాదు, మనకైతే క్లాస్ డి మోనో బ్లాక్ యాంప్లిఫైయర్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు రైట్ సైడ్ డౌన్లో చూసుకుంటే మనకైతే విత్ 1 year వారంటీతో రావడం జరుగుతుంది. ఈ 1 year వారంటీ మనం ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి అన్నది నేను వీడియో కొంచెం ముందుకెళ్ళే కొద్దీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం దీన్ని బాక్స్ ఓపెన్ చేసి చూసుకుందాం ఒకసారి. బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే ఫస్ట్ మెయిన్ యాంప్ అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది మీకు మెయిన్ యాంప్ అయితే మీకు హెవీ డ్యూటీ యాంప్, వెరీ కాంపాక్ట్ సైజ్ మీకు అయితే రావడం జరుగుతుంది అనమాట. మీకు చూడడానికి చాలా స్మాల్ ఉంటుంది, బట్ హెవీ డ్యూటీ యాంప్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ ఆఫ్ మనకి మెటల్ హీట్ సింక్తో మనకు రావడం జరుగుతుంది అనమాట. డిజైన్ కానీ ఏవైనా సరే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సెంటర్ చూసుకుంటే మీకు అయితే జీసోనిక్ అనే బ్యాడ్జింగ్ ఉంది. దీని మోడల్ నేమ్ ఇక్కడ రాసింది మనకి GS1100. దీని మోడల్ నేమ్ డౌన్లో మనకైతే మోనో బ్లాక్ క్లాస్ డి యాంప్ అని చెప్పి రాసి ఉన్నారు అనమాట. దీని లెఫ్ట్లో చూసుకుంటే మనకైతే 2500 వాట్ మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చి మనకైతే ఇంత అవుట్పుట్ ఇదైతే ప్రొడ్యూస్ చేయగలదు. మనకి యాంప్ మాత్రం వెరీ కాంపాక్ట్ ఉంది. ఫ్యూచర్ మొత్తం మనకి క్లాస్ డిఏ కాబట్టి, సో అప్పుడులా మనకి బిగ్ బిగ్ యాంప్స్ అనేవి మ్యాక్సిమం తగ్గిపోతాయి. ఫ్యూచర్లో మనం అవి చూసే ఛాన్సెస్ కూడా తక్కువ అని చెప్పుకోవచ్చు. క్లాస్ డి అన్నీ కూడా మనకైతే కాంపాక్ట్, మనకి JBL అట్లాంటివి కూడా మనకి ఇంట్లో కాంపాక్ట్లో మనకి దొరుకుతాయి ఆల్రెడీ. అవి అడ్వాన్స్ అయిపోయి అని చెప్పుకోవచ్చు. ఇది మీకు ఓవరాల్గా మీకు యాంప్ అయితే మనకి ఈ యాంప్తో పాటు బాక్స్లోని ఒక కవర్ ప్యాకింగ్ అనేది ఇస్తున్నారు. కవర్ ప్యాకింగ్లో మనకైతే ఒక రిమోట్ ఉంది, చూసుకోవచ్చు. ఇది మీకు రిమోట్ అయితే ఇది మీకు రిమోట్ మీరు ఎక్కడ నుంచి దీని వాల్యూమ్ కంట్రోల్ అంటే చేసుకోవచ్చు. మనం ఇది కూడా పెట్టి చూపిస్తాను, ఎట్లా కనెక్ట్ చేసుకుని అన్ని కూడా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక స్మాల్ పౌచ్ ప్యాకెట్ ఇచ్చినారు. ఇందులో మనకైతే 2 ఫ్యూజులు ఉన్నాయి. ఈ ఫ్యూజెస్ కూడా మనకి ఇక్కడ DC ఫ్యూజ్ ఉన్నాయి కదా, ఇవి 45 amps రావడం జరుగుతుంది. మనమైతే ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది, అది కూడా మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ మనకి చూసుకుంటే బిగ్ సైజ్ స్క్రూస్ వచ్చేసి 4 ఇచ్చినారు. మీరు ఒకవేళ ఈ యాంప్ ఫిట్ చేయాలంటే ఈ బిగ్ సైజ్ స్క్రూస్ యూజ్ చేసి మీరు యాంప్ ఫిట్ చేసుకోవచ్చు. లేదా ఈ స్మాల్ స్క్రూస్ ఉన్నాయి కదా, ఆ 2 స్మాల్ స్క్రూస్ యూజ్ చేసి మీరు ఈ రిమోట్ ఉంది కదా, ఇది మీరు ఎక్కడైనా ఫిట్ చేసి ఆ 2 స్మాల్ స్క్రూస్ మీరు అయితే వేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇంకో పౌచ్ ప్యాకెట్లో ఉంది. ఇది మీకు ఇంకో పౌచ్ ప్యాకెట్ వచ్చేసి ఇందులో మనకి యూజర్ మాన్యువల్తో పాటు ఒక వారంటీ కార్డు కూడా ఇచ్చున్నారు. మనం వారంటీ క్లెయిమ్ చేయడానికి మనకి మెయిన్గా కావాల్సింది ఈ వారంటీ కార్డు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఈ యాంప్ బ్యాక్ సైడ్ మనకి ఒక నెంబర్ ఇచ్చున్నారు, చూసారా, 1022122 అని చెప్పేసి మనకు ఒక నెంబర్ ఇచ్చున్నారు. సేమ్ నెంబర్ మనకి వారంటీ కార్డు పైన కూడా మీరు చూస్తున్నట్టయితే సేమ్ నెంబర్ మనకి సీరియల్ నెంబర్ ఇక్కడ రాసి ఉంటుంది. 1022122 అని సీరియల్ నెంబర్ మనకి మ్యాచ్ అయితే మాత్రమే మీకు అయితే వారంటీ అనేది క్లెయిమ్ అయితే అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఓవరాల్గా దీని టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఫస్ట్ థింగ్ అయితే ఇది మనకి మ్యాచ్ అవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనకైతే ఇక్కడ వచ్చేసి మీ సబ్వూఫర్ పెట్టుకున్నందుకు మనకైతే ఇక్కడ సాకెట్ ఇచ్చినారు కదా. మీరు రెగ్యులర్గా చూస్తున్న 2 channel ల్యాంప్లో మనకి ఒక ప్లస్ మైనస్ అట్లా మీకు అయితే ఉంటుంది. మీరు బ్రిడ్జింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ దీంట్లో ప్లస్ తీసుకోవచ్చు, సెకండ్ దీంట్లో మీరు మైనస్, అట్లా మీరు బ్రిడ్జింగ్ చేసుకుంటారు. బట్ ఇందులో అట్లా కాదు, మనకి ఫస్ట్ 2 కూడా ప్లస్ ఉంటాయి, తర్వాత 2 కూడా మనకి మైనస్ ఉంటాయి అనమాట. రెండిట్లో మీరు ఏ ప్లస్ అని తీసుకోండి మీ ఇష్టం, రెండిట్లో ఏ మైనస్ అని తీసుకోండి మీ ఇష్టం. అది ఇది ఓవరాల్గా సబ్వూఫర్ సెక్షన్ అయితే మనం ఎట్లా మీరు యూజ్ చేసుకోవచ్చు. వైరింగ్ నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, దగ్గర పెట్టి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని పక్కన మీకు అయితే 2 ఫ్యూజులు ఇచ్చున్నారు, DC ఫ్యూజ్. మనకైతే 45 amps మనకి రావడం జరుగుతుంది. మనకి స్పేర్ కూడా 2 ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మనకైతే వైరింగ్ మీ బ్యాటరీకి కానీ లేదంటే ఇంట్లో యూజ్ చేయాలంటే SMPS కానీ మీరు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చెప్తాను ఎట్లా అన్నది. ఫస్ట్ చూసుకుంటే మనకి +12, దాని పక్కన మనకి REM, దాని పక్కన చూసుకుంటే మనకి గ్రౌండ్ ఉంది, చూసారా. మనం ఎప్పుడైనా సరే +12 REM 2 లూపింగ్ చేయాలి. అది మీకు వైరింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి పవర్ సాకెట్ మనకైతే ఇట్లా రావడం జరుగుతుంది. మనం దీనికి ఆన్ ఇంట్లో యూజ్ చేయడానికి వచ్చేసి మనకైతే SMPS 12 volt 400 watt ఉంటే మనకి బెటర్. అది నా దగ్గర ప్రెసెంట్ హైలైట్ బ్రాండ్లో ఉంది. ఎక్సలెంట్. మీకు అయితే ఫుల్ బేస్ పెట్టుకుంటే మీకు అయితే ఇంట్లో మీరు యూజ్ చేసుకుంటే ఆరామ్సే మీకు సరిపోద్ది.
12 వోల్ట్ 400 వాట్ తీసుకోండి, మీకు దగ్గరగా మీరు ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇది ఎస్ఎంపిఎస్ అయితే మీకు హెవీ డ్యూటీ మీకు అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు దీని ఆపోజిట్ సైడ్లో చూసుకుంటే మనకి ఫస్ట్ చూసుకుంటే మనకైతే లైన్ ఇన్ ఉంది. ఇది మీకు లైన్ ఇన్ అయితే మీ డెక్ నుంచి వచ్చే లైన్ అవుట్ తీసుకొచ్చి ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. లైన్ ఇన్లో మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. రెడ్ వైట్ అందరికీ తెలిసిందే అది. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మీకు గెయిన్ ఉంది. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూసుకుంటే మీకు ఫేస్ ఉంది. దాని పక్కన మీకు సబ్సోనిక్, దాని పక్కన మీకు బేస్ బూస్ట్, దాని పక్కన మీకు లో పాస్. ఇవన్నీ కంట్రోల్స్ మనకి దేనికి యూజ్ అవుతాయి, ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి అని మనం సబ్వూఫర్ ఆన్ చేసి ఒక సాంగ్ పెడుతూ మనం అవన్నీ టెస్ట్ చేద్దాం. అది దీని నెక్స్ట్ మీకు అయితే వస్తుంది అనమాట. దాని పక్కన మనకి అనేది రిమోట్ ఆప్షన్ ఉంది కదా, మనకి ఇచ్చిన ఈ రిమోట్ సెక్షన్ది మీరు ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా మీకు లాక్ అయిపోతుంది. సేమ్ మనకి ఒక ఇంటర్నెట్ కేబుల్ లాంటిది ఎట్లా ఉంటుంది అట్లానే ఉంటుంది అనమాట. ఇది మీకు ఓవరాల్గా దీని ఫిజికల్ ఓవర్వ్యూ అయితే మీకు ఎట్లా ఉంటుంది. హెవీ డ్యూటీ మోనో యాంప్, ఇది మీకు ఓవరాల్గా యాంప్ గురించి అయితే. ఇప్పుడు మనం ఇది ఆన్ చేయాలంటే మన దగ్గర ఏం ఉండాలి, ఎట్లా దీని కనెక్షన్ ఇవ్వాలో చూద్దాం ఒకసారి. మన ఇంట్లో యూజ్ చేయాలంటే 12 వోల్ట్ ఎస్ఎంపిఎస్ ఉండాలి, అంతకంటే ఎక్కువైతే మీరు ఇవ్వద్దు. 12 వోల్ట్ ఎస్ఎంపిఎస్ మినిమం 400 వాట్ అంటే 33 యాంప్స్ అయితే మీకు అయితే వస్తుంది. సో అది మీరు యూజ్ చేసుకుంటే మీకు బెటర్గా మీకు అయితే ఉంటుంది అనమాట. ఫుల్ బేస్ పెట్టుకుంటే మీకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా యాంప్ మీకు ఆఫ్ అవ్వకుండా మీకు అయితే ఉంటుంది. ఇది మీకు ఎస్ఎంపిఎస్ అయితే వెరీ హెవీ డ్యూటీ హైలైట్ కంపెనీ నుంచి. దాని నుంచి మనం ఎలా కనెక్షన్ ఇవ్వాలో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూడొచ్చు మనకి ఇక్కడ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఉంది. అట్లానే మనకి ఇందులో చూసుకుంటే మనకి 12 వోల్ట్ ఆర్ఈఎం గ్రౌండ్ ఉంది చూసారా. ఇది మనకి ఓవరాల్గా సెక్షన్స్ అయితే. ఇప్పుడు మనం ఈ ప్లస్ దీంట్లోని మనం సబోఫర్ వైర్ పెడతాము. మన సబోఫర్ వైర్ వచ్చేసి ఒక ప్లస్ ఇందులో పెట్టండి. ఇది ఉంది కదా చూడండి, ఇది ఓపెన్ చేసి మామూలుగా తెలిసిందే, ఇది ఓపెన్ చేసి ఇందులోని మీరు రెడ్ టర్మినల్ పెట్టండి ఇలాగా ప్లస్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో మైనస్ ఉంది కదా, మైనస్ మీరు రెండింటిలో ఏదైనా పెట్టుకోవచ్చు. అయితే ఇది కానీ ఇది కానీ మైనస్ రెండింటిలో ఏది పెట్టినా మీకు నో ప్రాబ్లం అనమాట. రెండింటిలో మీరు ఏది పెట్టినా సరే మీకు అవుతుంది. ఫస్ట్ లేదా మనం ఓపెన్ చేద్దాం. ఇది మొత్తం ఓపెన్ చేసేసి ఇట్లా పెట్టేసి మీరు అయితే టైట్ చేసుకోండి. మనం సబోఫర్ వైరింగ్ అయితే ఇచ్చేసాము, ప్లస్ మైనస్ సబోఫర్ వైర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఉంది చూసారా, మనకి +12 ఆర్ఈఎం గ్రౌండ్ మొత్తం 3 ఇచ్చారు చూసారా. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇది తీసుకొచ్చి మీరు ప్లస్ వైర్ తీసుకొచ్చి ఇందులో పెట్టేయండి. ఫస్ట్ ఇందులో పెట్టి మామూలుగా ఇట్లా మామూలుగా లైట్ టైట్ చేసుకోండి. తర్వాత ఈ గ్రౌండ్ ఉంది చూసారా, ఈ గ్రౌండ్లో తీసుకొచ్చి మనం మైనస్ వైర్ పెట్టేయండి. ఇట్లా మనం ప్లస్ మైనస్ మనకు ఇచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక స్మాల్ లూప్ వైర్, ఎట్లాంటి ఒక స్మాల్ లూప్ వైర్ తీసుకోండి. ఏదైనా ఒక స్మాల్ జంపర్ వైర్ కానీ అంటే ఒక స్మాల్ లూపింగ్ వైర్ లాంటిది ఏమైనా తీసుకోండి. ఇట్లా మీరు తీసుకున్న తర్వాత ఈ ఆర్ఈఎం ఉంది కదా, ఆర్ఈఎంలోని ఒక వైర్ పెట్టండి. ఇట్లా ఆర్ఈఎం ఒక వైర్ పెట్టి మీరు ఇట్లా టైట్ చేసేయండి. దీన్ని టైట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఈ +12 ఉంది కదా, మళ్ళీ ఇట్లా ఓపెన్ చేసి ఈ +12లో ఇంకో లూపింగ్ వైర్ ఇలా పెట్టేయండి, టైట్ చేసుకోండి. అంత అయిపోయినట్టు మనకి వైరింగ్ అన్నది. ఇది ప్లస్ ఇది మైనస్ మీ బ్యాటరీకి కానీ లేదంటే ఎస్ఎంపిఎస్ కానీ మీరు దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఎస్ఎంపిఎస్ మీకు చూపిస్తాను. ఆ ఎస్ఎంపిఎస్ మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు ప్లస్ మైనస్ మీ సబోఫర్ది అనమాట. ఇది మీకు ఓవరాల్గా వైరింగ్ అయితే మీరు ఎట్లా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ప్లస్ మైనస్ సబోఫర్కి, ఈ ప్లస్ ఈ మైనస్ మీ బ్యాటరీకి, మధ్యలో లూపింగ్ మాత్రం పక్కగా ఇవ్వాలి. ఇది ఇస్తే మీకు అయితే ఆన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ పవర్ సెక్షన్ ఈ ఎస్ఎంపిఎస్ మనం ఎట్లా కనెక్ట్ చేయాలో చూద్దాం ఒకసారి. మీరు ఒక ఇంట్లో యూజ్ చేసినట్టు ఇలాంటి ఎస్ఎంపిఎస్ మీకు పక్కాగా ఉండాలి. ఇందులో మనం ఎట్లా కనెక్ట్ చేయాలి చూద్దాం ఒకసారి. మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి చూసుకోవచ్చు అన్నీ మనకి నెగిటివ్స్ ఉన్నాయి. మైనస్ మైనస్ మైనస్, ఇవన్నీ మనకి ప్లస్ ప్లస్ ప్లస్. ఈ 3 ప్లస్లో మనం ఏ ప్లస్కైనా ఇవ్వచ్చు, ఈ 3 మైనస్లో మనం ఏ మైనస్కైనా ఇవ్వచ్చు అనమాట. LN అన్నది మీరు మెయిన్స్ కార్డు, మీరు ఇంట్లో పెట్టుకునే పవర్ కేబుల్ ఉంటుంది కదా, ఇది ఈ పవర్ కేబుల్. ఎట్లాంటి పవర్ కేబుల్ మీరు యూజ్ చేస్తారు కదా, పవర్ కేబుల్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది LN దగ్గర. మీరు అది కూడా పెట్టి చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం ఈ బ్యాటరీ ఎట్లా కనెక్ట్ చేయాలో చూద్దాం ఒకసారి. మనకి ఈ ప్లస్ ఉంది కదా, ఇందులో మీరు ఏ ప్లస్ అని పెట్టుకోండి. ఈ మూడిట్లోని చూడండి, నేను ఒక సెకండ్ వన్ దీనికి నేను కనెక్ట్ చేస్తున్నాను. ఇలా స్క్రూ ఓపెన్ చేసి ఇలా పెట్టి ఇలా టైట్ చేసుకోండి, సరిపోద్ది మీకు. ఇది ప్లస్ మనం అయితే ఇచ్చేసాము, ప్లస్ మనం ఇచ్చేసాము. ఇప్పుడు మనకి ఈ టాప్లో -3 ఉన్నాయి కదా, ఈ -3లో మీరు ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మధ్యలో తెద్దాము, లెక్క వేయండి ఒకసారి. 1 2 3 మనకి వదిలేయండి. 4 5th దీనికి మనకి ఇవ్వాలి. సో 5th మనకి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5, ఇది 5th. ఇలా లూజ్ చేసుకొని ఇందులో పెట్టి మళ్ళీ ఎట్లా మీరు టైట్ చేసుకోండి. అంతే, మీకు అయితే ప్లస్ మైనస్ కనెక్షన్స్ ఎక్కడితో అయిపోయాయి అన్నమాట. చూసుకోవచ్చు మనం దీని పవర్ సెక్షన్ అనేది దీనికైతే ఇచ్చేసాము. చూసుకోవచ్చు మనకైతే ఇచ్చాము. ప్లస్ మైనస్ చూసుకోండి మళ్ళీ క్లియర్గా. మైనస్ ఇది ప్లస్ మనమైతే ఇచ్చేసాము. ఇప్పుడు మనం మెయిన్ పవర్ కేబుల్ ఎట్లా కనెక్ట్ చేయాలో చూద్దాం ఒకసారి. మెయిన్ పవర్ కేబుల్ కనెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి LN ఉంది చూసారా, ఇట్లా మీద మనకు రాసి ఉంటుంది LN అని చెప్పేసి. ఆ LN ఇవ్వండి,
LA అని రాసింది కదా, ఇది మనకి గ్రౌండ్. మీరు ఒక 3 పిన్ ప్లగ్ పెడితే మీరు ఎక్కడ పెట్టాల్సి ఉంటుంది. గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ కలర్ సంథింగ్ ఉంటుంది మీకు కలర్, రెడ్ బ్లాక్ గ్రీన్ అట్లా. మీకోసం గ్రీన్ అయితే మీరు ఇట్లా పెట్టండి, LN అంటే మీరు 2 పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా మీరు దీనికి కనెక్ట్ చేసి పెట్టుకుంటే సరిపోద్ది. ఇది ఇందులోని ఇలా నేను ప్లస్ పెడుతున్నాను, టైట్ చేశాను. అట్లానే ఇట్లా బ్లాక్ది ఇట్లా టైట్ చేశాను. అంత అయిపోయింది చూసుకోవచ్చు. మనమైతే పవర్ సప్లై ఎక్కడితో ఇచ్చేసాము. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేయడమే మనకి బ్యాలెన్స్, ఇంకేమీ లేదు. దానికన్నా ముందు మనం దీని ఆపోజిట్లో, యాంప్ ఆపోజిట్లో మన కనెక్షన్ ఎలా అవ్వాలో చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఓవరాల్గా మీకు వైరింగ్ అయితే మాత్రం. ఇప్పుడు మనం సబ్ ఆన్ చేస్తూ, సబ్ అంటే మీకు సబ్ ఒక పక్క ప్లే చేస్తూ మనం ఒకసారి కంట్రోలింగ్ చూద్దాము. చాలా మంది నాకు లాస్ట్ వీడియో కూడా కామెంట్ చేశారు, సబ్ ఇలా ఎవరైనా చెక్ చేస్తారా, బాక్స్ పెట్టి చెక్ చేయండి, బాక్స్ పెట్టి చెక్ చేయండి అని. బాక్స్లో అంటే నేను యూజ్ చేసేవన్నీ కూడా MDF బాక్సెస్, హెవీ డ్యూటీ బాక్స్ నేను అయితే యూజ్ చేస్తాను. అందరికీ తెలిసిందే, నా ఎవ్రీ షార్ట్ వీడియోలో మంచి మంచి బాక్సెస్, నాకు మంచిగా సేల్ అయ్యే బాక్స్ అన్నీ మీకు రివ్యూస్ ఉంటాయి. ఆ బాక్స్ నా దగ్గర లేక కాదు, ఆ బాక్స్లో మీరు ఏ దిక్కుమాల ఆఫర్ పెట్టినా సరే మీకు బేస్ వచ్చేస్తుంది. ఓపెన్గా చెప్తున్నాను, మీరు ఎంత లో కాస్ట్ ఆఫర్ పెట్టి మీరు చిన్న బేస్ పెట్టినా మీకు బేస్ పంచి ఎక్సలెంట్ మీకు గుద్దేస్తుంది. సో దానివల్ల మీకు అంత ఎఫెక్ట్ తెలియదు, అది దాని మూమెంట్ ఎట్లా ఉందో కూడా మీకు అంత అబ్జర్వ్ అవ్వదు. సో కాబట్టి నేనైతే ఓపెన్లో చెక్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే ఆ బేస్ పంచి నా హ్యాండ్ అయినా కొంచెం షివర్ అయితే మీకు కొంచెం అర్థమవుతుందని, ఆ ఊఫర్ కొంచెం మూమెంట్ ఎక్కువ వస్తే మీకు కొంచెం తెలుస్తుంది అని చెప్పేసి నేనైతే అట్లా చెక్ చేస్తున్నాను. బాక్సెస్ లేక కాదు, నా దగ్గర చాలా బాక్సులు ఉన్నాయి. బట్ కాకపోతే నేను చెకింగ్ గురించి మ్యాక్సిమం బాక్స్ యూజ్ చేయను. ఎందుకంటే బాక్స్లో పెట్టి చెక్ చేస్తే నాకు అవుట్పుట్ ఏ ఆఫర్ పెట్టినా వచ్చేస్తుంది అవుట్పుట్. నేను ఆల్రెడీ చెక్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో అందుకే ఇప్పుడు కూడా నేను ఓపెన్లో చెక్ చేస్తాను. సో మీరు ఏమైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టాలనుకుంటే ఓకే, మీ ఇష్టం అనేది నేను చేయలేను. బట్ ఇప్పుడు నేను సబ్ ఆఫర్ చెక్ చేసి అన్ని కంట్రోల్స్ కూడా లో హై తగ్గించి పెంచి చేస్తాను. మీకు ఏది పెడితే కరెక్ట్గా వస్తుందో మీరు డౌన్ కామెంట్ చేయండి, ఓకేనా. ఫస్ట్ మనం సౌండ్ టెస్ట్ చేద్దాం, తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మనం యూజ్ చేస్తున్న సబ్ ఆఫర్ వచ్చేసి 12 ఇంచెస్ 135mm డబల్ మ్యాగ్నెట్, పవర్ టోన్ కంపెనీది. నేను చాలాసార్లు దగ్గర 2 times నేను రివ్యూ చేశాను సబ్ ఆఫర్ది. సో ఆ వీడియోస్ కూడా ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తా చూడండి. సబ్ ఆఫర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మీకు ఎట్లా అనిపిస్తుందో డౌన్ కామెంట్ చేయండి. ఆ సబ్ ఆఫర్ మీకు ఎట్లా ఉంటుంది, ఓవర్లుక్ అయితే మాత్రం వెరీ హెవీ డ్యూటీ. ఇంట్లో యూజ్ చేయాలంటే అద్దరిపోద్ది, అద్దరిలేదు మీకు సౌండ్ మాత్రం. ఆటోలో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, యాంప్ పెట్టేసి మీరు దగ్గరగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దాని బేస్ పని చెక్ చేద్దాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ నాదైతే ఈ డెక్ ఉంది. ఈ డెక్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ మనకి లైన్ అవుట్ అయితే మీకు ఎట్లా వస్తుంది అనమాట. లైన్ అవుట్ ఇది చూసుకోవచ్చు. డెక్ అయితే బ్యాక్ సైడ్ రెడ్ వైట్ ఉంటాయి కదా, సేమ్ మనకైతే ఇంకో జాక్ పిన్ ఎవరు ఉంటుంది 2 ఉన్నది మీరు తీసుకోండి. ఇట్లా మీరు దీని రెండిట్లో పెట్టేయడమే, అంతే, ఇంకేం ఉండదు. ఇట్లా పెట్టేసి నేను అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కంట్రోల్స్ అన్నీ ఎట్లా ఇవ్వాలి, ఈ కంట్రోల్స్ మనం ఎట్లా ఇవ్వాలి చూద్దాము. అండ్ నెక్స్ట్ మనకి రిమోట్ ఉంది కదా, ఇది మనకి రిమోట్ కంట్రోల్ ఇచ్చారు కదా, ఇట్లాంటి స్మాల్ రిమోట్ కంట్రోల్ ఒకటి ఇచ్చారు కదా, ఇది మనం ఇట్లా పెట్టుకుంటే సరిపోద్ది దీనికి. అంతే, మనకైతే లాక్ అయిపోయింది చూసుకోవచ్చు. ఇది మనకైతే లాక్ అయ్యింది. ఇది మనకి రిమోట్ కంట్రోల్ అయితే ఇట్లా మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సౌండ్ ప్లే చేసి ఇవి ఒకటి పెంచుతూ వెళ్దాం, తగ్గిస్తూ వద్దాం, మనకి ఎట్లా చేంజ్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనకైతే యాంప్ ఆన్ అయింది, అట్లనే మనకి డెక్ కూడా ఆన్ అయిపోయింది అనమాట. ఏదైతే బ్లూటూత్ మోడ్లో ఉంది డెక్ అనేది, మనకి డెక్ నుంచి అవుట్పుట్ వెళ్తుంది. మనం ఇప్పుడు దీనికి బ్లూటూత్ కనెక్ట్ చేసి సౌండ్ అవుట్పుట్ ఒకటి పెంచుకొని వెళ్దాం అన్నీ మనం ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అయితే ప్లే అవుతుంది అనమాట. మనం ఒకటి ఇంక్రీజ్ చేసి చూద్దాము. ఫస్ట్ మనం ఇది మెయిన్, ఇది మనకైతే ఫుల్ ఉంది, ఇది మెయిన్ కూడా మనం ఫుల్ అయితే పెట్టాము. ఇప్పుడు మనం గెయిన్ పెంచుదాం. ఫస్ట్ మనం గెయిన్ నుంచి అయితే మనం వెళ్దాము. ఫస్ట్ మనం గెయిన్ పెంచామనుకోండి, చూడవచ్చు మీకు గెయిన్ ఇంక్రీజ్ చేస్తున్నాను. మీకు బేస్ అనేది స్టార్ట్ అయింది, ఇప్పుడు మనం సబ్సోనిక్ పెంచుదాము. మనం బేస్ బూస్ట్ పెంచుదాం. బేస్ అండ్ నెక్స్ట్ మీకు లో పాస్ ఉంది చూసారా, ఇది మనకి వాల్యూమ్ రాకూడదు అనుకుంటే సబ్సోనిక్ ఉంది కదా, సబ్సోనిక్ తగ్గిస్తే మనకి ఓన్లీ బేస్. ఇది మనకి మెయిన్ మాస్టర్ వాల్యూమ్ డౌన్లో ఉన్నది, మొత్తం ఫుల్ పెడుతున్నాను చూడండి. ఫుల్ ఇంకా పెంచినాను, ఫుల్. ఇది మనకి ఫుల్ వాల్యూమ్, ఇది మనకి ఫుల్. గెయిన్ ఫుల్ ఉంది. సబ్సోనిక్ అనేది మనకి 0 ఉంది, ఆల్మోస్ట్ 0 చేస్తాను. బేస్ బూస్ట్ ఇంకా పెంచుతున్నాను. లో పాస్ ఫుల్ పెట్టాను.
ఈ ఫేస్ ఉంది చూసారా, ఫేస్ మనం అలా పెట్టాము. ఇప్పుడు మనం బేస్ అబ్జర్వ్ చేయండి ఎంత వస్తుంది ఏంటి అని. చూసారా మీకు బేస్ ఫ్రెండ్స్. ఇది మీకు ఓవరాల్గా బేస్ పంచ్ అయితే చూసారు కదా, మీకు హమ్మింగ్ లేదు. మనం ఆఫ్ చేసిన సరే మనకైతే హమ్మింగ్ రావట్లేదు చూసుకోవచ్చు. నేను ఇప్పుడు సాంగ్ ఆఫ్ చేసిన అయినా సరే మనకి హమ్మింగ్ అన్నది లేదు. మీకు ఎట్లా ఉంటుంది మీకు బేస్ పంచ్ అయితే మాత్రం. మీరు మొత్తం కనెక్షన్ మొత్తం దీనిపైన ఇచ్చాను. ఓన్లీ హైలైట్ ఎస్ఎంపిఎస్ మీద ఈ డెక్ కనెక్షన్ కానీ ఏవైనా సరే చూసుకోవచ్చు. నేను దానిపైన మాత్రమే ఎస్ఎంపిఎస్ మొత్తం నేను కనెక్షన్ ఇచ్చాను. ఓన్లీ సింగిల్ సబ్ మనకి ఎంత రఫ్ ఆడించిందని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఫుల్ వాల్యూమ్ పెంచేసాను. ఇది మనం ఫుల్ వాల్యూమ్ పెట్టాను. ఇది కనెక్షన్ అయితే దీన్ని బ్లూటూత్ కనెక్ట్ చేసి మనం అయితే ఇట్లా ఇచ్చామన్నమాట. మనకి ఇది చెప్పాను కదా, మనకి ఈ గెయిన్ అన్నది ఎంత పెంచుకున్నా పర్లేదు, గెయిన్ పెంచుకోవచ్చు. బట్ మీకు ఈ ఫేస్ అన్నది 180లో ఉండాలి. సబ్సోనిక్ అనేది మనకి 0 ఉండాలి. సబ్సోనిక్ మనం 0 చేస్తే మనకు అస్సలు వాల్యూమ్ అనేది రాదనమాట. బేస్ బూస్ట్ ఎక్కువ ఉన్నా పర్లేదు, లో ఫేస్ ఎక్కువ ఉన్నా పర్లేదు అనమాట. ఈ రిమోట్ వచ్చేసి మీకు మొత్తం మెయిన్ మాస్టర్ వాల్యూమ్ తగ్గించడానికి పెంచడానికి అన్నట్టు. ఇది మీకు ఓవరాల్గా బ్యాక్ సైడ్ కనెక్షన్స్ అయితే ఎట్లా ఉంటాయి. మీకు గెయిన్ అంతనే పెంచుకోండి, ఫేస్ అనేది 180లో పెట్టుకోండి, సబ్సోనిక్ మీరైతే 0 చేసుకోండి. అలాగైతే మీకు ఎక్సలెంట్ బేస్ పంచ్ మీకు రావడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా యాంప్ గురించి అయితే, ఇది సబ్-వూఫర్ మీ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఓవరాల్గా మీకు యాంప్ అండ్ సబ్-వూఫర్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీకు ఎట్లా అనిపించింది. నేనైతే జస్ట్ నార్మల్ డెక్, నా దగ్గర క్లాస్ డి డెక్ ఒకటి ఉంటే దాని మీద చెక్ చేశాను నేను. దాని నుంచి దీనికి మనం వైరింగ్ చేసి మనం చెక్ చేసాము. ఎట్లా వస్తుందో మీకు అర్థమైంది కదా. మీకు దీని ప్రైస్కి ఇది వర్త్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీని ప్రైస్ అవన్నీ ఇప్పుడు ప్రైస్ అంటే ఇది ఆగస్ట్ మంత్లో నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆగస్ట్ మంత్ 2026 నేనైతే 2026 ఇయర్ ఆగస్ట్ మంత్ నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఆగస్ట్ మంత్, సెప్టెంబర్ మంత్, మ్యాక్సిమం సెప్టెంబర్ ఎండ్ వరకు మీకు ప్రైస్ ఉండవచ్చు. బట్ తర్వాత ఈ ప్రైస్ ఉంటుందో నాకైతే తెలియదు. ప్రైస్ అన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో కాబట్టి ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసి మీకు ఒక పీస్ రేట్ వచ్చేసి 6950. ఒక పీస్ ఓన్లీ యాంప్ ప్రైస్ వచ్చేసి మీకు అయితే అంత పడుతుంది అనమాట. సో ఈ ప్రైస్కి మీది వర్తా కాదో మీరే నాకు కామెంట్ చేసి డౌన్ చేయండి అని. ఎందుకంటే నేను చాలా వరకు 2 ఛానల్ ల్యాంప్, 4 ఛానల్ అవే ఎక్కువ సేల్ చేసేవాడిని. ఫస్ట్ టైం అందరం మోనోబ్లాక్ ఈ కంపెనీలో జీసోనిక్ బాగా ఓల్డ్ బ్రాండ్ నా దగ్గర రావడం ఫస్ట్ టైం. ఈ ప్రైస్కి ఇది 100% వర్త్ అని చెప్పుకోవచ్చు. చాలా బెటర్గా మీకు అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది విత్ 1 year సర్వీస్ వారంటీ. అది మెయిన్ నన్ను ఇంప్రెస్ చేసింది. మన కంపెనీ నుంచి సర్వీస్ వారంటీ కూడా 1 year ఉంది. పీస్ టు పీస్ కాదు, సర్వీస్ వారంటీ. అది కూడా మెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. పీస్ టు పీస్ ఎక్కడ కూడా మీకు రీప్లేస్మెంట్ ఉండదు. ఓన్లీ సర్వీస్ మాత్రం మీకు అయితే ఉంటుందన్నమాట. ఇది ఓవరాల్గా మీకు అయితే యాంప్ గురించి ప్రైస్ ఎంత పడుతుంది 6950 అనమాట దీని ప్రైస్. అండ్ నెక్స్ట్ సబ్-వూఫర్ ప్రైస్ వచ్చేసి పర్ పీస్ 3500 పడడం జరుగుతుంది అనమాట సబ్-వూఫర్ ప్రైస్. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇంకొకటి కూడా మీకు యాడ్ చేయాల్సింది ఏంటంటే మీ సైడ్ నుంచి ఏవి కూడా బ్రేకేజ్ ఉండకూడదు. దాని మట్టుకు అది ఆగిపోయినా లేకపోతే ల్యాప్లు ఏమైనా కాలిపోయినా ఓకే, కానీ మీరేవి దీన్ని ఓపెన్ చేయడం. ఇక్కడ సీల్ ఉంటుంది, ఇక్కడ మీకు సీల్ ఉంటుంది చూసుకోవచ్చు. ఈ సీల్ మీరు ఓపెన్ చేసినట్టయితే మాత్రం మీకు వారంటీ క్లెయిమ్ అవ్వదు. పేపరే కదా అని చెప్పి తీస్తే లోపల స్లిమ్ ముచ్చు కవర్ లాంటిది ఉంటుంది. అది కట్ అయితే మీకు మరి వారంటీ అనేది వాళ్ళు క్లెయిమ్ చేయరు, సింపుల్గా తేల్చి పడేస్తారు వారంటీ, అవుట్ ఆఫ్ వారంటీ అని చెప్పి. సో ఇది మీరు జాగ్రత్తగా సీల్ చూసుకోవాలి, జాగ్రత్తగా యూజ్ చేసుకోండి అనమాట. ఇది ఓవరాల్గా యాంప్ గురించి అయితే మీకు ఎట్లా అనిపించిందో డౌన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.